రే బండి పక్కది అట్నే అయ్యా. దిగురా దిగు. నువ్వు మాకు ఇంటికి దూరంగా ఉండవు, మేమంతా ఈడెట్టా ఉండవు. నీకు తెలవాలా? ఏడాది తిరగని బిడ్డవైన నిన్ను తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది. మీ నాయన కోమాలకు పోయినాడు, మీ అమ్మ సావు బతుకులు నడుముండిపోయినది. ఇది యాక్సిడెంట్ కాదు, మా ఆయన మీద లేదా సంవత్సరం నిండిన నా కొడుకు మీద జరిగిన దాడి. ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలకిచ్చి నిన్ను పంపించేసినది. కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావు అని చెప్పి అబద్ధం చెప్పినాను. ఈడ రెండు వర్గాలు ఉన్నాయి. ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు. నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా? ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ సెంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లల్ని పాడు చేసినారు. ఒక పని చేస్తా, రేపు స్టేషన్ కాడికి అనుమానితుని పిలిపిస్తా. అమ్మాయి వచ్చేవారు నన్ను గుర్తుపడతాం, చూద్దాం. ఏం అవసరంలే. ఏంపా నన్ను పాడు చేసింది ఎవరని ఆయమ్మే వచ్చి ఎత్తుకోవాలనా? ఏం ఉద్యోగాలు ఎలగబెడతాంటారు? యా కేసు వద్దు, పాండి పట్టాబి పంపించిల్ని. అట్నే అయ్యా, పదండప్పా పదండి. ఏంటికమ్మా బాధపడతాడో? ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క. మహాకాళేశ్వరరెడ్డి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు. ఎందుకంటే పొమ్మ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లా? పట్టాబి అయ్యా రామ్. ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు. పగ ప్రేమగా మారితే ఊళ్ళు బాగుపడతాయని నమ్మి నా బిడ్డను సెంగారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కట్నంగా మైకాగన్లు ఇచ్చినాడు. యాడ్నో ఊరోతులుండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు. గుడికి జనాలు వస్తే ఆడ అక్రమాలు అవుపడతాయని రాకపోకలే మూసేసినాడు. ఆడ మగ అన్న తేడానే లేకుండా అందిని కాడికి అందరితో చూపించేసినాడు. అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గనుల్లోకి పంపుతున్నాడు. పిల్లకాయల ప్యానాలు తీసి మరీ సంపాదించాలనా? ఆపే. అట్టా కుదరదులే మావా. కట్నం కింద నేనే గన్లిచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపేయ్. మీ అమ్మకి జరిగినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్ అనే అనుకుంటున్నావు. నిజమేందో ఆ దేవునికే తెలియాలా? వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. పటాబి అయ్యా మీ దాయిలు నాయన గది చూపించు. పదండి బాబు.
చూసుకోమా, నేను ఈ అనిల్ అమ్మాని ఆదానే కొడుకునే ఏంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో. ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా? గుర్తు తెచ్చుకోమ్మా, నేను ఈ దరిద్రంలో బతకలేకపోతున్నానా? గుర్తు తెచ్చుకోమ్మా. ఏంద్రా గుర్తు తెచ్చుకునేది నీ అయ్యా. కాఫీ అండి. అర్ధరాత్రి లేపి కాఫీ అంటావేంటారు తట్టుకే మొహోడా. తెల్లారితో 5 అయింది. మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు. అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చిన. నాకు వేరే అలవాట్లు ఉన్నాయి. ఇలా రే నువ్వు ఉండరా, కొత్త ప్లేస్ కదా, నిద్రపట్టలేదు, నువ్వు ఇట్రా. కాఫీ గబ్బిల మొహం వేసుకుని. ఏంట్రా ఇది? యాపాక్ కాఫీ అయ్యా. అయ్యగారు